మరి త్రియేక దేవుని నామములో మీకు అందరికీ శుభము కలుగును గాక. అయితే వాక్యములకు వెళ్ళే ముందు ఒక మాట. మనం ఈ లోకంలో లేకపోతే మన సొసైటీలో ఏదైనా ఒక పని ఆరంభిస్తున్నాం అనుకోండి. ఒక పని అంటే ఒకవేళ ఒక బిజినెస్ డీల్ కానీ లేకపోతే ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని మనం ఓన్గా చేసేసుకోవటం కాదు, ఇది ప్రజలలోకి వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని కొంత పబ్లిసిటీ, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ అనుకోండి, దానికి పబ్లిసిటీ లేకపోతే ఆ బిజినెస్ ముందుకెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి దానికి ఏం చేస్తామంటే ఒకవేళ ఏదైనా మౌత్ పబ్లిసిటీ అంటాం. నిజంగా ఇవాళ చాలా అది పాపులారిటీ అయిపోయింది. ఏంటంటే ఒక మాట చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళు ఇది స్టార్ట్ చేశారండి, లేకపోతే వాళ్ళు ఈ పని చేస్తున్నారు, వాళ్ళని మీరు కన్సల్ట్ చేయండి అని చెప్తాం. అంటే ఇది ఒక ప్రాపగాండా లేక మనం దీన్ని వ్యాపింప చేస్తాం. ఎందుకు? ఆ విషయము నలుగురి మధ్యకి వెళ్ళాలని. అంటే దీన్ని ఏమంటామంటే ఒక ప్రకటన. అలాగే ఇప్పుడు న్యూస్ పేపర్లో చూస్తే చాలా ప్రకటనలు మనం చూస్తాం. ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్ అవ్వండి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ హైరింగ్ చేసుకోవటానికి కానీ వాళ్ళు ఏమిస్తారంటే ఒక ప్రకటన ఇస్తారు. ఈ ప్రకటనను బట్టి మరి ఎవరైతే ఆశపడుతున్నారో ఉద్యోగానికో లేకపోతే మరి బిజినెస్లో పాలే భాగస్థల వాళ్ళ ఆశ ఏదైనా ఒక ప్రకటనను చూసినప్పుడు దాన్ని ఒకవేళ వాళ్ళు అందుకుని మరి దానిలో వాళ్ళు పార్టిసిపేట్ చేయటం కానీ, ఇవాళ మనం చూస్తే ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తాడండి గవర్నమెంట్ నుంచి. ఎందుకు? చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఈ నోటిఫికేషన్ చూసుకుని వాళ్ళు అప్లై చేయడం. నోటిఫికేషన్ అనేది రాలేదనుకోండి, ఏమైనా చేయడానికి ఉంటుందా? అంటే ఈ ప్రకటన అనేది మనకి ఎలా సహాయపడుతుందంటే వారి దగ్గర నుంచి వచ్చిన ప్రకటన మనం దానిని అందుకుని మనం ఏదైనా అది పొందుకోవడానికి సహాయపడుతుంది. అయితే అలాంటి ప్రకటనలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా అంటే ఒక ప్రకటన మనకి ఒక్కరికే హెల్ప్ చేస్తుందండి. ఒక ప్రకటన, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఒక్కరికైనా, అది ఎవరైతే దానికి ఎలిజిబుల్లో వాళ్ళందరికీ కూడా ఆ ప్రకటన సహాయపడుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఏమైనా ప్రకటనలు ఉన్నాయా? మీరు చూసిన వాటిలో ప్రకటనలు లేవు. ప్రకటనలు ఉన్నాయి కానీ ప్రకటనే ఉందండి ఒక గ్రంథము కదండి. ప్రకటన గ్రంథమే ఉంది అంటే ఒక మాట కాదు, ఒక వచనం కాదు, లేకపోతే ఒక అధ్యాయం కాదు, కానీ ప్రకటన గ్రంథమే మనకి బైబిల్లో ఉంది. అయితే మొన్న మాకు ఒక 3 weeks బ్యాక్ మనం మరి స్త్రీల సమాజంలో నేను ఒక మాట అడిగాను మన వాళ్ళని, ఏమా ప్రకటన గ్రంథం చదువుతారా అని అడిగానండి. అడిగితే ఏం చెప్పారు? చదవమండి అని చెప్పారు. అంటే చదవమంటే జనరల్గా మనం ప్రకటన గ్రంథం చూస్తేనే అంటే భయం కాదు, అంటే ఒక ఆ ఫోబియా ఉండిపోయింది, భయం కాదు. కానీ ఎవరు ఈ ప్రకటనని టచ్ చేయరు. అసలు ప్రకటన అంటేనేంటి? ప్రకటించవలసింది. అయితే హెచ్చరిక కాదు, ప్రకటన. అయితే ఇప్పుడు మనకి ఇది మనకి ప్రోగ్రామ్ అంతా అయిపోతుందండి. మనం అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు ఏమంటారు లాస్ట్లో, అమ్మాయి ఇక్కడ కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఈ పాంప్లెంట్స్ కావచ్చు అంటే కొన్ని ప్రకటిస్తారు. ఎందుకు? జనాలకి తెలియడం కోసం. ఈ పాంప్లెంట్ ఇచ్చేశారు ఎవరో, ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, ఇది ఏంటో మరి ఆయన ప్రకటించకపోతే మనకు తెలుస్తుందా? మరి ఇలాగ ప్రకటిస్తేనే తెలియనప్పుడు మరి ప్రకటించవలసి ఉండగా మనము ఇదైతే అందుకుని ఇందులో ఉన్న వాళ్ళని మనం జనరల్గా చూస్తాము. ఇందులో మెసెంజర్స్ కానీ ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటే మరి చూసుకుని వెళ్తాం. అయితే ఇప్పుడు ఈ ప్రకటన మనం ప్రకటించకపోతే మనకి విషయాలు తెలియవు. కాబట్టి ఇక్కడ అయ్యగారు ఉండి ప్రకటిస్తారు, దానిని అందుకుని మనం ఆ డేట్స్ వైజ్ మనం వెళ్తాం. అయితే మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రకటన అసలు ఎందుకు రాశారు, ఎవరికి రాశారు అనేది మీరు చూస్తే నిజంగా చాలా భయమేమీ లేదండి. కానీ వాటిలో ఉన్నటువంటి అవి జరిగినవో జరిగిపోయినవో మనకు తెలియదు. కానీ అయితే ఒక రూపాలంకరణలో మరి దేవుడు వ్రాయించిన మాటలు, అయితే ప్రకటన అనే మాటలోనే ప్రకటించవలసినటువంటి విషయము. కాబట్టి మనము చూస్తే మరి యోహాను గారు మీరు అందరికీ తెలుసు. యోహాను గారు ఎవరండి? ఏమా యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. అయితే ఈయనకి ఏమి పేరంటే మరి యేసు రొమ్మున ఆనుకొనిన యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి పేరు. ఈయన శిష్యులలో ఒక శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను గారు. ఈయనకి ఎంత అంటే చాలా ఒక మంచి, వీరిద్దరి మధ్యన మంచి ర్యాపో ఉందని మనం చెప్తాం. ఎందుకంటే యేసు రొమ్మును ఆనుకున్నారంటే ఎంత చూడండి, భార్యాభర్తలు ఉన్నా కూడా అంత మనకు ఆ కమిట్మెంట్ ఉండదు భార్యాభర్తల మధ్య. అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ వీరిద్దరి మధ్యలో ఏ డిఫరెన్సెస్ లేవు. కాబట్టి మనకి బాగా తెలిసి ఏంటంటే యేసుక్రీస్తుని సిలువ వేసిన సమయంలో మరి తన తల్లిని
ఈయనకు అప్పగించారు కదండి. యోహాను గారికి తన తల్లిని యేసుక్రీస్తు అప్పగించారు అంటే ఎంత ఒక నమ్మకత్వంతో ఆయన అప్పగించారు అనేది మనం చూస్తాం. అయితే ఈ యోహాను గారు ఆకులకి ఆ స్వభావం ఉంది, అలాగే నెల నెలకి ఫలిస్తుందంటండి. నెల నెలకి కూడా ఫలించే చెట్టు. ఇవాళ మనం నెల నెలకి ఏంటండి మనం పొందుకుంటాం? జీతం. ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వారికి ఏమొస్తుంది? నెల నెలకి జీతం వస్తుంది. కానీ ఒక వృక్షమే నెల నెలకి ఫలించే ఒక కాపు కాసింది అనుకోండి, మనకి అంటే ఆ కుటుంబంలో ఏమైనా లేముంటుంది అంటారా? ప్రతి నెల మనం ఎంతో కొంత పొందుకుంటున్నాం కాబట్టి శాలరీస్ అని, లేకపోతే మన జీవనోపాధి నిమిత్తము పొందుకునేది మన జీవన విధానానికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఇది ఏమంటున్నారంటే నెల నెలకు ఫలించు 12 కాపులు, అంటే సంవత్సరం అంతా కూడా ఇది 12 కాపులు కాస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనకి లేమనేది ఉంటుందండి? లేదు. అలాగే స్వస్థత ఈ ఆకులలో ఉంది కాబట్టి దీనిని బట్టి మనకి జబ్బులు అనేవి మనలో ఏమీ ఉండవు. కానీ ఈ రోజును చూస్తే అనేకమైనటువంటి వ్యాధులు, మన తెలియనటువంటి వ్యాధులు మన లోపల బాడీలో ఉన్న అన్ని పార్ట్స్లో కూడా అనేకమైనటువంటి మరి క్యాన్సర్ కారకమైనటువంటివి అన్నీ చేరిపోయి ప్రతి ఒక్కరిలో అనేకమైనటువంటి వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటికి స్వస్థత ఉందంటే వాళ్ళకి ఎన్నో నిజంగా వాళ్ళ శరీరాన్ని బాధించి సూదులతో గుచ్చేసి థెరపీస్ చేసి అవి చేసి ఇవి చేసి ఎంత బాధ అండి నిజంగా. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఈ జీవవృక్ష ఫలాల్ని ఎఫెసు సంఘాన్ని మీరు చూస్తే ఎఫెసు సంఘంలో ఉన్న లోపమేమీ లేదండి. వాళ్ళు అంటే ఎఫెసు సంఘంలో ఉన్న వారందరూ కూడా మరి అపోస్తులని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని వారు కనుగొన్నారంటండి. ఈరోజు బోధకులు మేము అపోస్తులము లేకపోతే మేము పలానా అనుకునే బోధకులను మనం ఏమైనా కనుక్కోగలుగుతున్నామండి? ముందు నుంచే ఉంది. అయితే నేను ఒక మాట ఎప్పుడూ చెప్తా ఉంటాను, హెబ్రీ పత్రికలో ఉంది ఏమనంటే, జీవము గల దేవుని విడిచిపోనట్టి మరి దుష్ట స్వభావము, దుష్ట ఆలోచన. ఒకసారి చూడండి, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. అంటే ఇప్పుడు ఎవరిలో ఉంటుంది దుష్ట హృదయం? మనలోనే ఒక ఆలోచన ఏంటంటే, అందుకే చూడండి మన లోపల మనిషి బయటకు వచ్చాడు అంటారు చాలామంది. అంటే మనలో ఏంటండి ఒక లోపల అంటే నిజంగా పైకి మనం కనబడేది ఒకటి, లోపల ఉండేది ఇంకొకటి. అంటే ప్రతి మనిషిలో కూడా పైకి ఒకటి లోపల ఒకటి. అయితే ఈ లోపల ఉన్నది ఎలా వచ్చేస్తుంది అంటే అనేకమైన పరిస్థితులను బట్టి ఆ లోపల ఉన్నది చూడండి. అందుకే వాక్యంలో కూడా ఉంది, హృదయం ఏదైతే నిండుతుందో అదే నోరు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు హృదయంలో అలాగా మనకి ఆలోచించి అనుకుని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అనేస్తాం. ఎందుకంటే అది మన ఆలోచనలో ఉంది అది, కాబట్టి అది అనేయగలిగాం. అలాంటి మనసు ఏమంటున్నాడు, జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయము. అంటే హృదయము నిజంగా అన్నిటికంటే మోసకరమైనదని మనం వాక్యంలో చదివాము ఇర్మియా గ్రంథంలో. అంటే ఈ హృదయం ఎలాంటిదంటే మోసకరమైనటువంటిది. ఇలాంటి హృదయము కలిగిన వారు ఈయన కనుక మరి ఈయన సమయం వచ్చేసరికి ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అయితే మరి ఈ ఎఫెసు సంఘంలో కూడా అయితే ఎలాంటి మనిషిని మన మధ్యకి వచ్చినప్పుడు రేపొద్దున్న ఫ్యూచర్లో ఈయన వెళ్ళిపోతారని మనం ఎవరైనా కనుక్కోగలిగామండి? ఎవరం కనుక్కోలేము. అలా చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తుంటే అనేక మంది పాస్టర్స్ని మనలో మనమే తిట్టుకోవడం, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ఈయన అలాగండి ఇలాగండి అని అనుకోవడం. ఎందుకంటే వారిలో ఉన్న స్వభావము ఏదో ఒక పరిస్థితులు బయటకు రావడం చూస్తున్నాం. అలాగే కానీ ఎఫెసు సంఘం ఏం చేస్తుందంటండి, వారు దుష్టులని అబద్ధికులని వారు కనుగొన్నారంటండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను నీ కాదండి, వారు అబద్ధికులని కనుగొంటివని నేను ఎరుగుదును. ఎవరు? ఎఫెసు సంఘము వారు అబద్ధికులని చెప్పారని తెలిసినప్పటికీ వీరు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, వారు మొదట వారికి ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమను వదిలేశారంటండి. ఒక ప్రేమను వదిలేశారు. ఎవరు? ఏ సంఘం వారు? ఎఫెసు సంఘం వారు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు మనమే అనుకోండి. మరి పాస్టర్ గారు అనేక సార్లు చెప్తారు, ఇక్కడ వెనక మన ప్రసాద్ పోస్టర్స్లో వేస్తాడు. మరి 2003లో స్టార్ట్ అయినటువంటి ఈ పరిచర్య ఆ రోజున ఎంత మండించబడిందో, ఎంత జనం ఉన్నారో, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మరి సువార్త పరిచర్యకి ఆటోలో ఎలా వెళ్ళారో, మరి ఎలా చేశారో అవన్నీ మరి ఇక్కడ చూస్తూ ఉంటే, మరి ఇక్కడ ఉపవాస ప్రార్థనలు అయినప్పుడు అనేక మంది జనము. ఆ రోజు మన ఒక
2 వీక్స్ బ్యాక్ అనుకున్నారు పాస్టర్ గారు. ఆ రోషము ఎప్పుడైతే నేను రోషముగా అప్పుడు ఎలా బోధించానో ఈరోజు కూడా అలాగే బోధిస్తున్నాను. అదే ఉద్రేకం, అది ఎప్పుడు కూడా తగ్గిపోలేదంటే ఆ రోజు చెప్పింది ఈ రోజు వరకు ఈయన మారలేదు. కానీ ఏమి మారిపోయింది? సంఘం మారిపోయింది. సంఘము ఒకవేళ కొంతమంది అటు మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోయినప్పటికీ చాలామంది కూడా దేవుని ప్రేమించి దేవుని వాక్యంగా అనుభవిస్తూ దేవుని సంఘంలో ఉన్నాము. అయితే మనము ఆ మొదట ఏదైతే ప్రేమ చూపించామో, లేకపోతే మొదట ఏదైతే ఉద్రేకం చూపించామో అది ఏం చేసామంటండి? విడిచిపెట్టేశాం. కాబట్టి ఏమంటున్నాడంటే, నీ ప్రేమను నీ వదిలితివి అని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి? కేవలము ప్రేమ వదిలేసావని తప్పు. ఏంటి? ఎవరైనా ఒక ప్రేమ వదిలేస్తే తప్పు మోపుతారండి. కానీ సాక్షాత్తు దేవుడని యెహోవా ఏమంటున్నారంటే, ప్రేమను వదిలేసావు కాబట్టి నీ మీద తప్పు మోపాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. ఏ మొదటి క్రియలు? ఆ ప్రేమను చూపించు. అందుకే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంది, అన్నిటికంటే మరి నిలిచేది ఏదంటే ప్రేమే శ్రేష్టమైనదని మనకు తెలుసు. ఏమా మరి అన్నిటికంటే నిలిచేది ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. అందుకే మనము ప్రేమతో ఏది గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రేమతో కొన్ని మంచినీళ్ళు ఇస్తే సరిపోతుంది. అందుకే మనం రాత్రి అనుకున్నాం, ఒక వ్యక్తిని భుజము తట్టి ఏంటమ్మా నీ పరిస్థితి అని అడిగితే వాళ్ళంతా అంటే వాళ్ళ మనసులో ఏదైతే వేదన ఉందో వేదన అంతా కూడా నిజంగా ఒక్క మాటతో ఎంత ఆదరణ అండి ఆ మాట. అంటే అదే మనకి లోపించింది. అదే మనకి ప్రేమ అనుకుందాం, మన సంఘానికి అదే లోపించింది. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, అయితే వీళ్ళకి ఇంకొకటి ఉంది. నికోలాయితులని, ఆ రోజుల్లో నికోలాయితులనే వారు ఉన్నారు. వాళ్ళ క్రియలు ద్వేషించారంట. అంటే ఎవరు? ఎఫెసీ సంఘస్థుల క్రియలను ద్వేషించారు. మరి దేవుడు కూడా వాటిని ద్వేషించారు. అయినప్పటికీ చెవిగలవాడు ఆత్మ సంఘాలతో చెప్తున్నారు, ఆ మాట మీరు వినండి. అయితే నేను జయించవానికి వీటన్నిటినీ ఏదైతే ఈ లోపాలు ఉన్నాయో అన్నింటినీ సరిచేసుకునే వారికి ఏమంటున్నాడంటే, దేవుని పరదైసలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అలాగే స్మరణ సంఘం తప్పు లేదని చెప్పాను కదండి. 2 సంఘాలు స్మరణ 2వ సంఘం. ఈ సంఘంలో ఏమి తప్పు లేవు. కానీ వారిని ఏమంటున్నారంటే, నీవు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ సంఘము, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అంటే ఈ స్మరణ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులకి ఏముందంటండి? శ్రమ ఉంది, దరిద్రత ఉంది. అయినను నీవు ధనవంతుడివే. నిజంగా వాళ్ళ శ్రమలు పడే వారిని చూచి, లేకపోతే కొంత పేదరికంలో ఉన్న వారిని చూచి, లేకపోతే ఆర్థికంగా బలహీనలో ఉన్న వారిని చూచి ఎవరైనా ప్రేమిస్తారా? ఒకవేళ వారిని చూస్తే అమ్మో వీళ్ళు ఏం అప్పు అడుగుతారో, లేకపోతే ఏది అడుగుతారో, వీళ్ళతోటి ఏమైనా మనం కొంచెం కమ్యూనికేట్ చేస్తే మనం ఏది వీళ్ళకి సహాయం చేయవలసి వస్తుందో అని సైడ్ అయిపోయేటువంటి మనుషుల మధ్య ఉన్నటువంటి మనకి దేవుడిచ్చే మాట ఏంటంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, కానీ నీవు ధనవంతుడవు. అయితే ఈ సంఘంలో ఏమీ లోపాలు లేవు. కానీ వీరిని ఒక చెరలో వేయడానికి సాతాను చూస్తున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఎవరికి? స్మరణలో ఉన్నటువంటి సంఘానికి. 2వ సంఘం. మొదటి సంఘానికి ఏమి ఇస్తానన్నాడండి? జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు. ఎందుకు ఇస్తానన్నాడు? వారిలో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే వదిలారో దానిని వారు సరి చేసుకుంటే జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు. అలాగే 2వ సంఘానికి ఏమి ఇస్తానన్నాడంటే జీవ కిరీటం ఇస్తానన్నాడు. అలాగే జయించేవాడు 2వ మరణం వల్ల ఏ హాని చెందడు. నిజంగా మనకు అందరికీ తెలుసు 2వ మరణం అనేది ఒకటి ఉందని. అగ్నిగుండం అనేది 2వ మరణము. దానిలోనికి వెళ్ళిపోతే మనకి ఇంక అసలు ఏమీ లేదు. కాబట్టి ఆ మరణం వల్ల ఏ హాని స్మరణలో ఉన్నటువంటి వారు చెందరు అని చెప్తున్నాడు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే 7 సంఘాల్లో మనము ఏ సంఘముగా ఉండాలి. అలాగే నెక్స్ట్ సంఘము పెర్గము సంఘము. పెర్గము సంఘాన్ని చూస్తే నిజంగా వాళ్ళని అంటున్నాడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అని చెప్తున్నాడు. ఎవరిని? పెర్గములో ఉన్న సంఘస్థులను. అంటే నిజంగా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఎవరైనా కాపురం ఉంటారండి?
అసలంటే సాతాను తిష్ట వేసేసిందండి మా ఇంట్లో అంటాం చాలా సందర్భాల్లో కదండి. అంటే మనకి వచ్చే అనేకమైన శోధనలను బట్టి, లేకపోతే మాటి మాటికి మనకు జరుగుతున్న నష్టాన్ని బట్టి, వాటిని బట్టి వీటిని బట్టి ఏమంటాం మనం? మా ఇంట్లో సాతాను తిష్ట వేసేసిందండి అంటాం. అలాంటి మరి సాతాను సింహాసనం వేసేసుకుంటే అది తిష్ట వేస్తేనే మనం తట్టుకోలేము. అటువంటిది సింహాసనమే వేసేసుకుంది అనుకోండి, అంతే చాలా అన్నిటికీ కంఫర్ట్గా అక్కడ నుంచి వెళ్తుందా సాతాను? కానీ ఆ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు నేను ఎరుగుదును. అయినా అయితే కాపురం ఉన్నావు ఆ స్థలంలోనే చూడండి, దేవుని కొరకు ఒక వ్యక్తి అంతిపై అనే ఒక వ్యక్తి మరి హతసాక్షిగా చంపబడ్డాడు. అంతిపై అనే వ్యక్తి హతసాక్షిగా చంపబడిన దినములలో కూడా వీరు ఎంతో విశ్వాసంగా ఉన్నారంటండి. ఇవాళ మన సంఘంలో నుంచి ఎవరో వచ్చేసి ఇక్కడ ఏంటండి అనేసి ఎవరో ఒకరిని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మనం ఆరాధనకు వస్తామా? నెక్స్ట్ వీక్ వస్తామండి? వస్తామా? అంటే అంటే వాళ్ళు ఒక చూడండి, అప్పుడు కరోనా టైంలో కూడా చాలామంది వచ్చారు ఇక్కడ ఆరాధన జరుగుతుందని క్లోజ్ చేయడానికి కదండి. అయితే అంటే ఒక ప్రెషర్ ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచో లేకపోతే మన ప్రభుత్వాధికారుల దగ్గర నుంచో ఒక ప్రెషర్ వస్తే ఆ ప్రెషర్కి నిలబడతామండి మనం? నిలబడతామా? నిలబడలేము. ఎందుకంటే ఒకవేళ మనం నిలబడినా మన వెనక కుటుంబ సభ్యులు నిలబడనివ్వరు. కాబట్టి అలాంటి పరిస్థితిలో అంతిపైన ఒక ఆయనను చంపేసిన దినాలలో కూడా వీరు ఎంతో దేవుని ఎడల నమ్మకంగా ఉన్నారు. అయితే వీరు చేసిన పని ఏంటంటే, ఆయన మీ మీద ఇప్పుడు ఈ పెర్గెములో ఉన్న సంఘాలకి కొన్ని తప్పిదాలు మీ పైన మోపవలసి ఉంది. వాటిలో ఒకటి ఏంటంటే, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడము, అలాగే జారత్వము చేయడము. జారత్వం అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే బిలాము దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే బిలాము ఏం చేశాడంటే, ఆ రోజు గార్దాబేమేం ఎందుకు మాట్లాడిందంటే బిలాముతో, మరి దేవుడు శపించొద్దు అన్నప్పుడు శపించలేక మరి బాలాకు మోయాబు రాజుకు ఒక అడ్వైజ్ ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలీలకు ఉరి జారత్వముకులు ఆయన జారత్వం చేయడానికి ప్రేరేపించాడు. ఎవరితో జారత్వం? ఇశ్రాయేలీలకి మోయాబీలకు అసలు పడదో, వీరికి విరోధులు. అలాంటి వారితో ఇశ్రాయేలీల పురుషుల దగ్గరికి మోయాబు స్త్రీలను రప్పించి మరి వీరితో జారత్వము చేయటానికి మరి ఈ రోజుల్లో మనం చూస్తే దానికి జారత్వం అనే దానికి మీకు అర్థం అవ్వడానికి చూడండి, మీడియేటర్స్ అంటాం. అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండి మరి వ్యవహారం నడిపిస్తారు చూడండి, ఇది బ్రోకరిజం అంటాం. ఇది చాలా అసలు సహించలేనిది. ఇది ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అంటే ఒక జీవితాన్ని, ఒకవేళ అది మంచిగా ఒక హెల్దీ రిలేషన్ అయితే పర్వాలేదు, కానీ ఒక పాడు చేసేది దానికి మనం ప్రేరేపిస్తున్నాం అనుకోండి ఒక అమ్మాయికి. ఎందుకంటే ఇదే జారత్వం. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉన్న సంబంధం మంచిది కాదు కాబట్టి ప్రేరేపిస్తున్నాం. ఒకవేళ మంచిదైతే అదే వివాహానికి దారితీస్తుంది. కానీ ఇదేంటంటే జారత్వం. నువ్వు వెళ్ళు అమ్మాయిని కలు, లేదా నేను ఉంటాను నీ పక్కన అనేదే జారత్వం. ఇలాంటి దానిని చేస్తున్నారు. జారత్వము చేయడం అంటే బిలాము చెప్పాడు ఏంటంటే, మోయాబు స్త్రీలను ఇశ్రాయేల్ పురుషుల దగ్గరకు పంపించమని జారత్వము చేశాడు. అది నేను ఒకసారి చెప్పాను మీకు. ఫినేహాస్ అనే ఒక యవనస్తుడు మరి కొజ్బి అనే ఒక స్త్రీతో మరి ఆ మంచం మీద వారిద్దరు పండుకొనగా ఒక ఈటె దూసి మరి ఆ ఈట వారిద్దరి మధ్యలోనికి పంపించేసినప్పుడు మరి 23,000 మంది చనిపోయారు. తెగులు ఆగిపోయిందని మనం గ్రంథంలో చూస్తాం. ఇవన్నీ గ్రంథంలో మాటలేనండి. ఎందుకంటే నాకు సమయం మనకి తక్కువ కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు చూస్తే సంఖ్యాకాండం 23 అధ్యాయంలో 24 అధ్యాయంలో ఉంటుంది. అంటే ఎలాంటి జారత్వము చేసే బిలాము బోధలు అనుసరించే వారు ఎక్కడ ఉన్నారంటే అండి, సంఘంలో ఉన్నారు. పెర్గెము కాదండి, మన సంఘం. పెర్గెములో ఉన్నారు. నేటి సంఘాలు మన సంఘాలు. అంటే ఇలాగే ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో, లేకపోతే ఇక్కడికి పరుగులు పెడతా ఉంటారండి. ఎందుకు పరుగులు పెడతారో తెలియదు. ఆటోలో వేసుకుని మరి ఇక్కడికని పాస్టర్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. అంటే ఒక పరుగు, నీలో విశ్వాసం అనేది లేకపోతేనే మనం అటో గంతు వేస్తాం. ఒకవేళ నిజంగా విశ్వాసం ఉందనుకోండి ఇక్కడే ఉంటాం కదా. అయితే ఇలాంటి వాటిని జరిగించే వాళ్ళు నీ సంఘంలో ఉన్నారు. అలాగే నికోలాయితుల బోధన అంటే కొన్ని బోధలు ఎలా ఉంటాయంటే చాలా స్మూత్గా, ఏమి నొప్పి లేకోకుండా కొన్ని బోధలు ఉంటాయి. అలాంటి బోధలు అనుసరించే వారు నీలో ఉన్నారు. అయితే నీవు మారు మనసు పొందు, లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చి ఖడ్గంతో నీతో యుద్ధం చేస్తాను. అయితే ఒకవేళ నీవు మారు మనసు పొందితే కనుక మరుగైన మన్నాను భుజింపనిస్తాను అంటున్నాడండి. అంటే మన్నా ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి మన్నాని దేవుడు ఏమంటున్నాడు, మరుగైన మన్నాను సంఘంలో, ఈ పెర్గెము సంఘంలో ఉన్నటువంటి వారికి భుజింపనిస్తానన్నారు. అలాగే తుయితైర సంఘంలో ఏముందంటే యెజబెల్ అనే ప్రవక్త ఉంది. అలాగే మరి యెజబెల్ అనే ప్రవక్త ఉంది. అయితే తుయతైర సంఘానికి దేవుడు ఇస్తానన్న మాట ఏంటంటే, ఆయనకి
వేకువ చెక్కొనిస్తానన్నాడు. అలాగే జనులపైన అధికారం ఇస్తానన్నాడు. తుయితైర సంఘంలో మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకోండి. తుయితైర సంఘానికి జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. అయితే వాళ్ళు ఇనుపదండంతో వారు వెళ్తారు, అలాగే వారిని కుమ్మరి వాని పాత్ర వలె పగులు కొడతారన్నారు. అలాగే ఆయనకి వేకువ చొక్కనిస్తారన్నారు. అలాగే 5వ సంఘము సార్దీ సంఘము. ఈ సార్దీ సంఘంలో చూస్తే నిజంగా అక్కడ ఏమని రాశారంటే, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు. ఏంటి వాళ్ళ మన సంఘంలోకి వచ్చి ఎవరైనా మాట అంటే మనం సహించుకోగలమంటారా? సహించలేము. ఎందుకంటే ఏమన్నా నువ్వు బ్రతికున్నావు కానీ నువ్వు చచ్చిన దాంతో సమానం అన్నారనుకోండి ఎవరైనా ఒక మాట, మనం తట్టుకుంటామండి ఆ మాట. ఏంటంటే నన్ను అంత మాట అంటే ఏదో ఒక విషయంలో ఒకవేళ మనం అలాంటి పరిస్థితులు ఉండవచ్చు, కానీ ఆ మాటను మనం సహించలేము. కానీ దేవుడు, సాక్షాత్తు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు జీవిస్తున్నావన్న పేరుకే నువ్వు జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవయ్యావు. అలాగే నీ క్రియలు నా దేవుని ఎదుట పరిపూర్ణమైనవిగా లేవు, కానీ నీవు జాగరూకుడవై అంటే త్వరపడి నీ క్రియలను నా దేవుని ఎదుట పరిపూర్ణముగా చెయ్యి. నేను నీకు మరి వీరికి ఏమి ఇచ్చాడంటే దేవుడు మరి జీవగ్రంథంలో ఆయన పేరులు లిఖిస్తానన్నాడు. ఆయనకి మరి తెల్లని వస్త్రాలు ఇచ్చి ధరింపచేసి ఆయనతో కూడా సంచరించే అధికారం ఇస్తానన్నాడు. ఎవరికి? సార్దీస్లో ఉన్నటువంటి, అంటే మృతులమైపోయినటువంటి సంఘంలో కూడా దేవుడు వచ్చేయమంటున్నాడు, జీవ గ్రంథములు మన పేర్లు లెక్కిస్తానన్నాడంటే ఇవాళ ఇవన్నీ సంఘాల పెరిగేమో తుయితరే అనుకుంటున్నాం, కానీ మన సంఘంలో ఉన్నటువంటి ఈ లోపాలను మనం సరి చేసుకునే ఒక అవకాశము దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి అమ్మ, ప్రతి శనివారం రాత్రి రండి ప్రార్థనకి. నిజంగా ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుటే ఎన్ని దినాల కంటే శ్రేష్టం అన్నాడు. మరి 1000 దినాలకి ఇచ్చే ఆశీర్వాదము ఒక్క రోజులు ఎందుకు పోగొట్టుకోవాలి మనం? ఒక్క రోజులు ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఎలాగో కూర్చుంటున్నారు, అదే నేను అన్నాను రాత్రి కూడా, కొన్ని చిన్న రిక్వెస్ట్ చేద్దామండి, అందరూ వస్తున్నారు, కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయేటట్టు ఆలోచిద్దామని. తప్పేముందండి? అంటే అందరూ కూడా ఏంటండి వాళ్ళ దేవుని సన్నిధిలో ఒకరికొకరు దేవునికి సమీపంగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో మన మధ్యకి మరి ఆ దేవుని రాకడ రానయ్యున్నదో మనకు తెలియదు, కానీ మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు జాగరూకత అంటున్నాడు. ఇక్కడ సాధ్య సంఘానికి ఏమంటున్నారంటే జాగరూకత అంటే మీరు త్వరపడి అయితే మనందరికీ త్వరపడి అనే మాటకి మరి నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఈ పస్కాని ఏమంటున్నాడు? త్వరపడి భుజించండి. అంటే మీరు ఆలస్యం ఏమీ చేయొద్దు. ఎందుకు ఆలస్యం చేయొద్దంటే ఐగుప్తు అంతా కూడా సంహార దూత సంచరిస్తూ ఉంది. మీరు త్వరపడి ఈ పస్కాను భుజించిన తర్వాత రక్తము కుంచెతో తీసి మీ ద్వారబంధాలకి రాసుకుంటే ఈ సంహార దూత తిరిగేటప్పుడు అమ్మో ఈ గృహానికి మరి రక్తం ఉంది కాబట్టి వీరు ఆశీర్వదించబడిన వారు, వీరి గృహాన్ని నేను ముట్టకూడదు అనుకుని ఏం వెళ్ళిపోతుందంటండి? సంహార దూత వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు త్వరపడి రక్తానికి ఈ ద్వారపు కమ్ములకు మనం రక్తాన్ని ముద్ర వేసుకుంటే మనం దేని నుంచి తప్పించబడతాం? మరణము నుంచి. ఇవాళ మరణము, అందుకే ఇర్మియా గ్రంథంలో మరణం మన కిటికీలను పట్టుకుని వేలాడుతుంది, ఎక్కుతుంది అని. అంటే ఏ సమయంలో ఏమి జరుగుతుందో మన బిడ్డలకి, మన యజమానులకి, మనకే ఆకస్మికముగా ఎలా చూసి అలా పడిపోయేవాళ్ళు, ఎలా చూసి అలా హార్ట్ అటాక్స్ ఎన్ని చూడట్లేదని మనం అనుకుంటాం. మనం చాలా మనకి పరిస్థితులన్నీ బాగున్నాయి, అంత బాగుంది అనుకుంటాం, కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితి రానే రాదు, మనకి ఏ సమయంలో వస్తుందో. కాబట్టి మనం ఎలా ఉండాలంటే జాగరూకత కలిగి ఉండాలి. కాబట్టి ఈ మాటలు మీరు ప్రకటన గ్రంథాలు చాలా గట్టిగా మీరు చదివి జ్ఞాపకం ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒక ముద్ర వేసినటువంటి 7 ముద్రలు వేసిన ఇంకా సంఘాలు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి మరి మనం సాధ్య సంఘం వరకు వచ్చే ఇంకా మరి ఫిలదెల్ఫియా ఉంది, లవోదిక, రెండే సంఘాలు చెప్పేసి ముగిస్తారు. లవోదిక సంఘంలోకి వచ్చేసరికి ఈ సంఘంలో కూడా ఏమి లోపాలు లేవు. ఏ సంఘంలో లోపాలు ఏమని చెప్పాము ముందు మనం? స్మరణలో లోపము లేదు, ఎఫెసులో లోపం ఉంది. ఏమి లోపం ఉంది వాళ్ళకి? ఎఫెసులో ఏ లోపం ఉందండి? నా మాటలు అర్థమవుతున్నాయండి? ఎఫెసు సంఘంలో ప్రేమ లోపించింది, అయినా దేవుడు వారిని కనికరించాడు, వారికి మరి జీవవృక్ష ఫలాలు భుజింపనిచ్చాడు. అలాగే మరి స్మరణలో ఏమి లోపించింది? వాళ్ళు ఏమీ లేదు, దోషమే లేదు, వాళ్ళు ఏమీ లేదు, అంతా చాలా బాగుంది. అయినప్పటికీ వారికి దేవుడు ఏమిచ్చాడు? జీవకిరీటం ఇచ్చాడు. అలాగే పెర్గేము అనుకున్నాం, పెర్గేము కూడా మరుగైన మన్నాను భుజింపనిచ్చాడు. అలాగే తుయితైరలో కూడా ప్రవక్త్రి ఎవరుందండి? ఒక యెజబెల్ అనే ప్రవక్త ఉన్నా కూడా దేవుడు క్షమించాడండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఒక ప్రవక్తని, అంటే నేను ప్రవక్తని ఈ రోజు ఎంతమంది చెప్పుకోవట్లేదండి, వీళ్ళందరినీ కూడా సహించుకుంటూ మరి దేవుని సహింపుకి ఎన్నో మనం స్తుతులు చెల్లించాలి. అయితే అలాగే సార్దీస్ సంఘానికి జీవ గ్రంథముల వారి పేరు లిఖించాడు. అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి వాళ్ళలో ఏ లోపము లేదు. అయితే వీరి శక్తి కొంచెమేనంటండి.
మీరు శక్తి కొంచెమై ఉండినా కూడా నీవు నా వాక్యమును గైకుంటివి గనుక. చాలా మంచి మాట. నన్ను అనేక మార్లు ఇది చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఏది? ఫిలదెల్ఫియా సంఘము, నీ శక్తి కొంచెమే అయినా కూడా నీవు నా వాక్యమును గైకుంటివి గనుక మరి నిన్ను నా భూలోకం మీదకి ఒక శ్రమ రాబోతుంది, ఆ శ్రమ నుంచి నేను నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాడు. అలాగే ఆయన ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అపహరింపకుండా చూసుకోమని ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు. అలాగే చాలా మరి దేవుని పేరును, అలాగే పరిశుద్ధ పట్టణం అనే పేరును, క్రొత్త పేరును వారిపైన రాస్తానన్నాడు. లాస్ట్ సంఘం ఎవరంటే లవోదికీయ సంఘము. ఈ లవోదికీయ సంఘం అనేక సార్లు మనం చెప్తాం, చల్లగా ఉంది, వెచ్చగా ఉంది, నులివెచ్చని స్థితిలో ఉంది అన్నాం కదండి. ఈ లేదు. అయితే చల్లగా అయినా వెచ్చగా అయినా ఉండిన మేలు అంటున్నాడు. అంటే నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితి ఉంటే కనుక నా నోట నుంచి ఉమ్మి వేస్తాను. ఒకవేళ ఉమ్మి వేసిస్తే, ఎవరైనా ఉమ్మి వేసేసి మళ్ళీ అయ్యో ఉమ్మి పడేసాను అని తీసుకుంటామండి ఎవరమైనా? అంటే దాన్ని విసర్జించేసినప్పుడు దేవుని నోట నుంచి మనం పడిపోయిన తర్వాత మనల్ని పట్టుకునే వారు ఎవరు లేరు. అయితే ఈ సంఘం అనుకుంటుందంటే నమ్మందరూ ఇలా చూడాలి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రకటన గ్రంథం అంటే. ఏమీ భయపడక్కర్లేదు నిజంగా. అంటే ఇంకొకటి ఊహ అంటే ఇమాజిన్ చేసుకుంటూ చదవండి, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ లవోదికీయ సంఘము అనుకుంటుందంటండి, మరి నేను చాలా ధనవంతుడిని, నేను ధనం వృద్ధి చేసేసుకుంటున్నాను అనుకుంటుందంట. కానీ దేవుడు ఏమంటున్నాడు? సంఘాన్ని, ఇందాక మనం సార్థి సంఘాన్ని ఏమన్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అయితే మరి ఈ లవోదికీయ సంఘాన్ని ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడివాడవు, దిగంబడవు. ఏంటి ఈ మాటలు? ఈ 5 మాటలు మనల్ని ఎవరైనా అంటే ఊరుకుంటామా? అమ్మ నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు గురుడివాడు, నువ్వు దిగంబరుడు, దరిద్రుడు అంటే ఊరుకుంటామండి ఎవరైనా? చాలా థ్యాంక్స్ అండి అంటామంటే ఎవరమైనా? కానీ దేవుడు ఏమంటున్నాడు ఏంటి? సంఘాన్ని దరిద్రుడవు, గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడు, దరిద్రుడు. నిజంగా ఎన్ని మాటలండి అసలు. అయితే ఇలాగున్న వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అని ఇంతకీ దేవుడు అనట్లేదు. అంటే వారి ఆలోచన ఎలా ఉందంటే, వీరి సంఘ స్థితి దౌర్భాగ్య స్థితి, దరిద్రపు స్థితి, దిక్కుమాలిన స్థితి, గురుడితనము, దిగంబరత్వం, ఇలాంటి స్థితిలో ఉన్నాయని తెలియక ఎరుగకయ్యే. అంటే సంఘం అంటే మనమే, అంటే నేనే అనుకోండి, నాలో ఏముంది? సంఘం అంటే మన సంఘం అనే కాకుండా సంఘం అంటే మనిషి, అంటే మన అందరూ కలిస్తేనే కదా సంఘం. అంటే ఇప్పుడు అందరూ కలిస్తేనే సంఘం అయినప్పుడు ఇప్పుడు సంఘంలో ఒక్కొక్క వ్యక్తికి చెందుతుందండి ఈ మాటలో. 7 సంఘాల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, డిస్క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కరికి, నాకు అంటే ఇప్పుడు నాకు తెలియదు ఎలా ఉన్నానంటే, నేను ఒకవేళ పైకి మీ అందరి ముందు లేక నాకు నేను చాలా బాగున్నానని నేను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితి, దరిద్ర స్థితి, గుడ్డితనం, దిగంబరత్వం అని నాకు తెలియక నేను ఏమనుకుంటున్నానంటే ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు ఏమీ కుదవలేదని అనుకుంటున్నాను. కానీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారం నా దగ్గర కొనుక్కోమంటాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర ఏమంటే అగ్నిలో పుటమ వేయబడిన బంగారం. అయితే మనం మరి గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ కొంటాం. అయితే వాడు అగ్నిలో పుటమ వైపు ఒకటి బంగారం ఇస్తాడండి, ఏదైనా ఒక ఆర్నమెంట్, ఏమి ఒక అచ్చులాగా ఇచ్చేది కదా. ఒకవేళ అవునా ఒక ఆర్నమెంట్ చేసుకోవాలనుకోండి, ఏం చేస్తాడైనా? కొలిమిలో పుటమ వేసి దాన్ని తయారు చేస్తాడు. అంటే అది వేరు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా దగ్గర నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, అలాగే నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు, ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కో అని చెప్తున్నాడండి సంఘానికి. ఏం చెప్తున్నారు? వస్త్రాన్ని కొనుక్కోమని, తెల్లని వస్త్రములు, అలాగే బంగారము, కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే ఈ 3 వల్ల వేరే టాపిక్ కాబట్టి మనకు. అయితే ఇలాగున్నప్పటికీ కూడా, ఇలాగున్నా కానీ నేను ప్రేమించి వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఈ మాటలన్నీ విన్న తర్వాత, ప్రకటన గ్రంథం 7 సంఘాల స్థితిగతులు విన్న తర్వాత మీలో నిజంగా ఈ మాటలన్నీ ఉన్నాయి ఆ గ్రంథంలో ఆసక్తి కలిగింది అనుకోండి, అందరూ ప్రకటన గ్రంథం చదువుతారు కదండి. చదువుతాం అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తరు కదా, నిజంగా చదవండి అమ్మ, ప్రకటన గ్రంథం అంతా చదవండి చాలా. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత 7 సంఘాల పరిస్థితి అయిపోయిన తర్వాత యోహాను గారికి చెప్తున్నారు. ఏమని చెప్పారు? ముందు మనం చూసుకున్నాం. నేను బోరధ్వని వంటి ఒక శబ్దము నాతో మాట్లాడగా వింటిని, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి 7 సంఘాలకి పంపించమన్నారు. ఇప్పుడు పంపించమన్న యోహాను గారు పంపించారా అంటే, ఇదిగోండి ఇప్పుడు మనము ఇవి చెప్పాలి, ఇవి పంపించమని ఆయన చెప్పారు, రాయించారు. ఇప్పుడు మనము ఇదిగోండి 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసులో ఒక సంఘం, అలాగే స్మరణలో ఒక సంఘం, పెర్గములో ఒక సంఘం, తుయితైరలో ఒక సంఘం, ఫిలదెల్ఫియాలో, సార్దీస్లో, లవోదికీయలో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల స్థితిగతులు ఇవి అని మనం ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, వెంటనే మనం వంటల గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటాం. అలాగే గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి మరి ఆయనతో రాయించిన తర్వాత మరి యోహాను గారు ఆయన దర్శనంలో ఏం చూస్తున్నారు? ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత ఆకాశము తెరవబడట చూశారు. ఆ తెరవబడిన ఆకాశంలో మరి ఒక సింహాసనము, అక్కడ తలుపు తెరవబడినట్టు అక్కడ చూశారు. అలాగే
అలాగే మొదట ఏ స్వరం అయితే విన్నారో, ఎక్కడ పద్మాసు ద్వీపంలో ఏ స్వరం అయితే విన్నారో ఆ స్వరము మరలా ఆయన విని ఏమంటున్నారంటే, ఆ మాట్లాడిన వాడు ఆ స్వరము నాతో ఏమంటున్నారంటే, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదకి జరగబోయే వాటిని నీకు నేను కనుపరుస్తాను. చూడండి, ఇప్పుడు సంఘాలకి వ్రాసి పంపించేమన్నారు. వ్రాసి పంపించేసిన తర్వాత ఇక మీదకి ఇంకా లోకంలో జరుగుతున్నాయి కొన్ని, అంటే సంఘాలు ఇప్పుడైతే సంఘంలో ఉన్న స్థితిగతులు మనం మార్చి వేసుకుంటాం. ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత, అంటే ఒక మార్పు వచ్చిన తర్వాత నిజంగా మనం చూస్తారు, నిజంగా చాలా అసలు ఈ వ్యక్తి చాలా చేంజ్ అయిందని మనం చూస్తాం. చూసిన తర్వాత అంటే సంఘంలో ఇవన్నీ మనం సరి చేసుకున్న తర్వాత ఒక నూతన స్థితిలోనికి వెళ్తాం. స్థితిలోనికి వెళ్ళిన తర్వాత లోకంలో, అంటే ఇప్పుడు లోకంలో నుంచి మనం వేరు చేయబడిన తర్వాత మన స్థితిగతులు మారినప్పుడు, ఇప్పుడు లోకానికి జరిగే తీర్పు కానీ లేకపోతే వారికి కలిగిన శ్రమలు చూసినప్పుడు మనం ఒక సేఫ్ జోన్ ఉన్నాం అనుకుంటాం అనుకోండి. అంటే ఇవన్నీ సరి చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి దేవుడు ఆయన పరలోకంలో ఒక తలుపు తెరవబడి యోహాను గారు చూశారు. అక్కడ ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఆశీనుడైన వాడు సూర్యకాంత పద్మరాగములు. నిజంగా చాలా కవిత్వం అండి. మరి అది మరి ఎవరికి అర్థమవుతుందో, మరి నిజంగా చూసే ఎవరైనా కవులని వారు మరి ఎంతగా వర్ణించి దేవుని స్వరూపాన్ని రాశారంటే నిజంగా చాలా మనకి ఎక్కడైనా ఒక నవలస్లో కానీ ఎక్కడ దొరకమండి ఏమంటారు ఆ పదాలు. అంటే దేవుని, అందుకే మనం ఒక ముఖ చిత్రం చూస్తాం దేవునిది, ఆయన స్వరూపాన్ని, అంటే అంటే ఆ స్వరూపాన్ని మన చిత్రకారులు చిత్రించినట్టు చూస్తాం. అంటే నిజంగా ఎంత మంతం ఆయన ధన్యమైపోతుందని జీవితం. అయితే ఆయన ఒక సింహాసనం మీద కూర్చున్నట్లుగా, ఆయన ఎదుట 24 సింహాసనాలు, 24 సింహాసనాల మీద 24 పెద్దలు, మరి వారికి తెల్లని వస్త్రాలు, సువర్ణ కిరీటాలు. అయితే వీరు కూర్చోవడం ఇంకా 4 జీవులు, వారు దేవుని కీర్తించడం. 24 పెద్దలు దేవుని గడప కమ్ముల పునాదులు కదిలినవని వారు చూస్తాము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును కూడా వీరు భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు, సర్వాధికారివి, దేవుడు, ప్రభు, పరిశుద్ధుడు నీవే అని రాత్రింబగళ్ళు వారు వారు కీర్తిస్తుండగా, మళ్ళీ 24 పెద్దలు వచ్చి వారి సువర్ణ కిరీటాలు సహితము మరి దేవుని ఆ సింహాసనం ఎదుట వేసేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము, మరి ఆ గ్రంథము చూసినప్పుడు యోహాను గారు చాలా బిగ్గరగా ఏడ్చేస్తారు. ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరైనా ఉన్నారని ఒక బలిష్ఠుడైన దూత ప్రకటన చేస్తాడు. ఎవరైనా ఉంటే రండి అని ఇందాక నేను చెప్పాను. ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు, అమ్మ మీలో ఎవరైనా ఉంటే రండి, వాక్యం చదవని అంటారు పాస్టర్ గారు ప్రతి వారం. మరి వారం ప్రసాద్ కాబట్టి ప్రసాద్ గారికి ఇచ్చారు సమయం. ఎవరైనా రండి, మీరు ప్రేరేపణ కలిగిన వారు అన్నప్పుడు మరి ఇక్కడికి వచ్చి ఎవరైనా వాక్యం చదువుతారు. కానీ ఆయన మరి యోహాను గారు ఎవ్వరూ శక్తి లేదంటండి వారికి. నిజంగా ఆ మాట చదివినప్పుడు అంటే నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటానంటే, ఒక గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని విప్పటానికి చదవటానికి ఎవ్వరికి భూ ప్రపంచం మీద ఎవ్వరికీ శక్తి లేదంటండి. శక్తి లేనందుకు ఇప్పుడు యోహాను గారు ఏం చేస్తున్నారంటే బిగ్గరగా ఏడుస్తున్నారంటండి. అంటే ఈయన చూస్తా ఉన్నారు, ఒక ప్రక్క నుంచి చూస్తున్నారు. అంటే గ్రంథాన్ని విప్పడానికి ఎవ్వరికి శక్తి లేదు కాబట్టి నేను బహుగా ఏడ్చుచుండగా, ఆ పెద్దలలో, ఏ పెద్దలలో, 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము ఈ గ్రంథాన్ని విప్పటానికి మరి అర్హత కలిగింది అని చెప్పగానే చాలా సంతోషించారు. అయితే ఈ గ్రంథాన్ని విప్పబడిన ఈ మరి మనుషుడు ఎలా ఉన్నారంటే, ఈ సింహాసనానికి 4 జీవులకి 24 పెద్దల మధ్యన యేసుక్రీస్తు ఎలా ఉన్నారంటే వధింపబడిన గొర్రె పిల్లగా నిలబడారటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తుతులు చెల్లించండి. అంటే దేవుడు పరలోకములో కూడా మన కోసము వధింపబడి, దేవుడు మన కోసం మరణించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా ఆయన సింహాసనం దగ్గర ఎలా ఉన్నారంటండి వధించబడిన గొర్రె పిల్లగా అక్కడ నిలబడి ఈ గ్రంథాన్ని మరి విప్పడానికి యోగ్యత కలిగారంటే దేవుడు మన పక్షంగా నిజంగా ఎట్టి కార్యములు చేస్తున్నాడు అనేది. మరి ఇప్పుడు ఇవన్నీ ముద్రలు విప్పడానికి మరి అర్హత పొందినటువంటి ఆ దేవుణ్ణి మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం ఇప్పుడు? అంటే మనకి స్పృహ లేదండి. మనం ఎవరి పక్షాన్ని నిలబడ్డాము, మనం ఎవరిని ధ్యానిస్తున్నాము, ఎవరిని ఆరాధిస్తున్నాం అన్న స్పృహ మనకున్నట్టయితే మనం దేవుని సన్నిధిని ఏమైనా నిర్లక్ష్యం చేస్తామండి? నిర్లక్ష్యము చేస్తున్నాము అంటే నాకు దేవుడు వద్దు, నేను ఇక్కడే ఉండిపోతాను, లేకపోతే ఇక్కడికే పరిమితం అయిపోతాను అని అనుకుంటేనే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తాం. అంటే దేవుని గ్రంథంలో మాట మనకు అర్థము కావట్లేదు కాబట్టి ఆయన శక్తిని మనం ఆ శక్తిని అర్థము చేసుకోలేక దూరంగా ఉండిపోతున్నాం. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమంటారంటే, దూరస్తులైన మనందరినీ సమీపస్తులుగా చేయటానికి ఏమి సమీపస్తులుగా చేసిందంటే సిలువ సమీపస్తులుగా చేసింది. అయితే అలాంటి సమీపస్తులుగా చేసినటువంటి మనము ఇప్పుడు ఆయన చేసే కార్యాలు మరి గమనించవలసిన వారమైన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. అయితే ఈ ముద్రలో ముద్ర విప్పినప్పుడు ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి క్రియలు ఏంటంటే ఒకరినొకరు చంపేసుకోవటం. మనం అనుకుంటున్నాం ఏదో అంతం వచ్చేసిందండి, అంచె దినాల్లో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మరి రెండవ ముద్ర విప్పినప్పుడు రెండవ ముద్రలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఆయనకు అధికారం ఏంటంటే మనుషులలో ఒకరినొకడు చంపుకున్నట్లును భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి ఆ ఎర్రని గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిపోయిందండి ఆల్రెడీ. అందుకే మనుషులు ఒకరినొకరు చంపేసుకోవటం, సమాధానం లేకపోవటం. ఒక 1 వీక్ బ్యాక్ ఒక తల్లి 2 పిల్లలు చనిపోయారు. మీలో ఎంతమందికి తెలుసా న్యూస్? చూసారండి? ఎవరైనా చూసారా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. నేను అనుకున్నాను నా మట్టుకు, నేను ఏ సోర్స్ లేదు, ఎందుకు బ్రతకాలని ఆశ,
అమ్మకి ఉద్యోగం ఉండి భర్త విదేశాల్లో ఉంటున్నారు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని యంగ్‌స్టర్స్ ఇంటర్ చదివే పిల్లలు. వారిద్దరిని తీసుకొని ఆమె స్టేషన్‌కి అక్కడ రైల్వే ట్రాక్‌కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి రైల్వే ట్రాక్ పైన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వాళ్ళకి అలా మోటివేట్ చేసేసి ముగ్గురు కూడా మరి ట్రైన్ కిందకి వెళ్ళిపోయి చనిపోయారు. అంటే వాళ్ళ సమాధానం లేదు. ఇవాళ మనం ఇన్ని శ్రమలలో లాక్కుంటూ, పీక్కుంటూ ఇంకా బ్రతకాలి, మన పిల్లల్ని ఒక స్టేజ్‌కి తీసుకురావాలనే ఆలోచన ఉందంటే మన పక్షంగా వ్యాజ్యమాడు ఎవరండి? దేవుని కృప మన పక్షంగా ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అమ్మా. దేవుని మీ ముందు మీ వెనుక పెట్టుకుని ముందుకు సాగిపోండి. వాళ్ళ మనము ఇక్కడికి ఆరాధనకు వచ్చాము, ఈ పాస్టర్ గారు ఇవన్నీ తీసేయండి. మనకి అంటే కాంగ్రిగేషన్ అనేది కాదు, కానీ ఇక్కడ నిలబడి మనము వచ్చామని మన మనసులో ఒక ఆరాధన ఉండాలి. దేవుని పట్ల మన మనసులో ఒక ఆరాధన ఉండాలి. మన మనసులో ఒక ఆలోచనతో రావాలి. ఏంటంటే ఇక్కడ పాస్టర్ గారిని చూడడానికో లేకపోతే ఏదో కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చాము అంటే దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నప్పుడు, మనం ఇక్కడ కూడుకున్నప్పుడు మన పక్షాన దేవుడు ఉండడండి. అంటే మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, కానీ మనం వారిని చూసే వీరిని చూసే వెనకపడిపోయే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదండి. ఒకవేళ మన స్థితి ఒకవేళ చూడడానికి ఎవరికైనా హేళనగా ఉండవచ్చు, కానీ రేపనే రోజు దేవుడు అది ఆయన గ్రంథములు లిఖిస్తాడు. మనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అన్నీ కూడా జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. మరుగైన మనం ఇవన్నీ నిజంగా చూస్తే నిజంగా నేను అనుకున్నాను, ప్రభు ఇన్ని లోపాలు సరి చేసుకుంటే నీవు ఇచ్చే బహుమతి దాని మనం జ్ఞాపకం చేసుకుని నిత్యము ప్రకటన గ్రంథం చదవండి. చాలా మంచి పుస్తకం. మరి ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా దేవుని నామాన్ని బట్టి మీరు అందరూ తెలుసుకోవాలి. ఇవన్నీ అంటే రాబోయే కాలంలో మరి యోహాను గారికి జరగబోయే పరిస్థితులు ఆయన చెప్పడానికి ఆయన ఒక ఆయుధముగా వాడుకున్నారు. కాబట్టి ఈ మాటలన్నీ మరి ప్రకటించకుండా ఉంటే ఇదంతా క్లోజ్ అయిపోయి ఉందనుకోండి. ఈ వార్త ఎవరికైనా ప్రయోజనం ఉందండి సంఘాలకి? అంటే మనము అంటే నేను వ్యక్తిగతంగా నేనేం సరి చేసుకోవాలి, నేనేమి వృద్ధి చేసుకోవాలి అనేది మనకు తెలియకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోతుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా గ్రంథం చదువుకోండి. ఇంకా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే గూగుల్లోకి వెళ్ళండి, చూసుకోండి. సమయం లేకపోయినా కానీ చాలా షార్ట్ మెసేజెస్ అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన జ్ఞానాన్ని దేవుని నామంలో మరి పెంపొందించుకోవాలి. ఇలాగ అనేక విషయాలు మరి రాశారు. ఈ ప్రకటన గ్రంథం అంటే భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే నేను ఒక బబులోని చరిత్రలోకి వెళ్ళాలనుకున్నాను, కానీ అస్తమానం పాత నిబంధన అంటున్నారు, ఇవి అంటున్నారు అనేసి నేను సరే గ్రంథాలు, ఎందుకంటే ప్రకటన గ్రంథం చదవలేదన్నారు. అమ్మ విషయాలు ఇవి 7 సంఘాల గురించి పర్టికులర్గా దేవుడు రాశాడు. అలాగే లోకం అంతటి మీదకి రాబోయే శ్రమలు, ముద్రలు, బోరలు, 7 బోరలు వదిలినప్పుడు నిజంగా భూభాగం అంతా పాడైపోయిందని, చెట్లు పాడైపోయింది, చెరువులు అన్నీ రక్తవర్ణం అయిపోయింది. చాలా నిజంగా మరి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. చదవాలంటే మరి ప్రకటన గ్రంథం అందరూ చదవండి. మరి మాటలను బట్టి మీ ఆత్మలు మరి నిజంగా మరి ఒక మంచి ఉద్యమం వచ్చి దేవుని సన్నిధిలో ఇన్ని సంగతులు ఉన్నాయని మరి మీరు అందరూ ఆసక్తి కలిగి, ఇందాకేమన్నా మనం లవోదికీయ సంఘానికి నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇది లవోదికీయ సంఘానికి వ్రాశారు. అయితే ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మనసులో పెట్టుకుని సన్నిధికి దూరం అవ్వద్దు, అలాగే సంఘానికి దూరం అవ్వద్దు. ఏదైనా ఉంటే అదే అంటున్నాను, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుని టైమో లేకపోతే ఏదో అలా చేసుకుని మరి దేవుని నామంలో ముందుకు వెళ్ళడానికి మరి ఆయన కృప చూపించాలని మాటలను బట్టి మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి సమయంలో ఇలాగనే నిలవబడి కొన్ని మాటలు ప్రకటన గ్రంథము నుంచి మాట్లాడడానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. విన్న బిడ్డలందరికీ ప్రభా ఈ మాటలు వారి హృదయములు ముద్రింపచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని దేవా, మరి నీ సహాయము, మీ ఆత్మ సహాయము ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మీరు అనుగ్రహించి వారు విన్న మాటలు వారి హృదయములో ఫలించటానికి దేవా మీరు సహాయము దయచేయమని మరి ఒకసారి మా సంఘ నాయకులు మరి దానియేలయ్య గారిని మీరు బలపరచండి, ఆ గాయమును ముట్టి స్వస్థపరచండి. మరి కుటుంబములోను సంఘములోను నీ కుమారుడు ఘనముగా నిలవబడుటకు సహాయము దయచేయమని మరి అలాగే పరిచర్య చేసిన మరి నీ దాసురాలు పాస్టమ్మ గారికి మంచి శక్తిని అనుగ్రహించమని, బిడ్డలకు నీ కాపుదలివ్వమని, అలాగే చంటి బిడ్డతో మరి శిరీష జగదీష్ మరి నాయన చంటి బిడ్డలతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభు, బిడ్డలను కనికరించండి. మరి వారికి ప్రతిఫల దీవెన అనుగ్రహించండి. సంఘమంతటికి నీ ఆదరణాన్ని గొప్ప కృప అనుగ్రహించి మహిమను పొందుమని మంచి బోధకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మిక్కిలి నమ్మగడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. అలాగే సమయం ఇచ్చిన మరి అయ్య గారికి, అలాగే ప్రసాద్ గారికి, పాస్టమ్మ గారికి నా నిండు కృతజ్ఞతలు. ఆమేన్. థ్యాంక్ యూ.